ఫ్రెండ్స్ ఇక మనం గ్రాండ్ ఐటన్ నియాస్ స్పోర్ట్స్ సిఎన్జి వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. మనం ముందుగా సైడ్ ప్రొఫైల్ కనుక మనం గమనించినట్లయితే సైడ్లో చూసినట్లయితే 14 ఇంచ్ ఎల్ఐ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఐ వీల్స్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 165 mm మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్లో ఉంటాయి. అదేవిధంగా మనకు ఓఆర్వీఎమ్స్ కూడా బాడీ కలర్లో ఓఆర్వీఎమ్స్ ఉంటాయి. టర్న్ ఇండికేటర్స్ కూడా ఓఆర్వీఎమ్స్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రూఫ్ రైల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల సైడ్ ప్రొఫైల్ అనేది స్పోర్టీ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. రియర్లో ఒకే ఒక ఫీచర్ అనేది దీంట్లో మిస్ అవుతూ ఉంటుంది. చూడండి, వాషర్ అండ్ వైపర్ అనేది రియర్లో మిస్ అవుతుంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ లైట్, డిఫాగర్, నియాస్ బ్యాడ్జింగ్, గ్రాండ్ ఐటన్ నియాస్ స్పోర్ట్స్ బ్యాడ్జింగ్. అలాగే దీంట్లో కన్వెన్షనల్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ కెమెరా కూడా మనకు కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. బూట్ని మనం లివర్తో కానీ కీ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. బూట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి కెమెరా అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. చూడండి, బూటు ఓపెన్ చేసినట్లయితే ఇది రెగ్యులర్ ఐటెన్లో మనకు 260 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం సిఎన్జి వేరియంట్ తీసుకున్నట్లయితే మనకు పార్షియల్ ట్రే వస్తుంది. సిఎన్జి సిలిండర్ ఈ విధంగా ఉంటుంది. సిఎన్జి సిలిండర్ పెట్టిన తర్వాత కూడా మనకు ఈ మాత్రం బూట్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ బూట్ స్పేస్లోనే మనం ఏదైనా లగేజ్ కావాలంటే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ సిలిండర్ అనేది మనకు 60 లీటర్ వాటర్ ఫిల్లింగ్ కెపాసిటీ ఉంటుంది. 10 kg సిఎన్జి సిలిండర్ దీంట్లో మనం ఫిల్ చేయించుకోవచ్చు. సేఫ్టీ వాల్వ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ దీంట్లో స్టీల్ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా 14 ఇంచ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పేర్ వీల్ మనం రిమూవ్ చేయాలంటే మనం సీట్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇటువైపు నుంచి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లగేజ్ కూడా ఇటువైపు నుంచి ఈజీగా పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రియర్ డోర్ చూడండి, డ్యూయల్ టోన్ కలర్తో కనిపిస్తుంది. పవర్ విండో కంట్రోల్ ఉంటుంది. సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్ అయితే ఉంటుంది. స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సీట్ కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే రియర్లో ఫిక్స్డ్ హెడ్ రెస్టే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ ఫ్యాబ్రిక్ చూడండి, ఈ విధంగా ఫ్యాబ్రిక్ కెపాసిటీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకు గ్రాండ్ ఐటన్ నియాస్లో లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. టై సపోర్ట్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. మిడిల్లో హంప్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మిడిల్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గా కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ కూడా మనకు రియర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పైన రూఫ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చూడండి, డాష్ బోర్డ్ మాత్రం ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ డ్రైవర్ డోర్ చూసినట్లయితే ఫ్రంట్ డ్రైవర్ డోర్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎలక్ట్రికల్గా ఓఆర్వీఎమ్స్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అలాగే చూడండి, వన్ టచ్ డౌన్ ఉంటుంది, వన్ టచ్ అప్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్లో చూడండి, హైట్ అడ్జస్ట్మెంట్ లెవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ కెపాసిటీ సీట్స్ సైడ్లో మనకు లెదర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కూడా మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్టే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్లైట్ అడ్జస్ట్మెంట్తో పాటుగా పక్కన ఇక్కడ సిఎన్జి నుంచి పెట్రోల్కి, పెట్రోల్ నుంచి సిఎన్జికి కన్వర్ట్ అయ్యేటువంటి స్విచ్ ఇక్కడే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి నార్మల్కి, ఒకటి ఈ విధంగా రిమోట్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్ డిజైన్, టర్బైన్ షేప్డ్ ఏసీ వెంట్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక స్టీరింగ్ చూడండి, రౌండ్ షేప్ స్టీరింగ్ వీల్, టిల్ట్ అడ్జస్ట్మెంట్తో ఉంటుంది. స్టీరింగ్ పైన ఆడియో, ఫోన్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైపర్ కంట్రోల్స్, లైట్ కంట్రోల్స్. ఇక దీంట్లో చూడండి, సూపర్ అట్రాక్టివ్ అంటే డాష్ బోర్డ్ పైన మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి సూపర్ అట్రాక్టివ్ 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది సూపర్ బ్రైట్గా ఉంటుంది. అదేవిధంగా టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పైన కవర్ ఉండటం వల్ల మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రిమూవ్ చేస్తున్నా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఇన్బిల్ట్ నావిగేషన్ లేనప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది.
రివర్స్ పార్కింగ్ కెమెరా డిస్ప్లే కూడా చూడండి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డైనమిక్ గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి కంట్రోల్స్ కూడా చాలా స్మూత్గా ఆపరేట్ చేసుకోవచ్చు. కింద చూసినట్లయితే USB పోర్ట్తో పాటుగా 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మొబైల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, ఇక్కడ కప్ హోల్డర్స్, కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ కూడా ఏదైనా స్టోరేజ్ స్పేస్ ఇక్కడ మనకు డాష్బోర్డ్ పైన వదిలిపెట్టడం జరిగింది. ఇక గ్లవ్ బాక్స్ మనం చూసినట్లయితే గ్లవ్ బాక్స్ డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్ అని చెప్పుకోవాలి. 2020 వరకు అయితే కూలింగ్ ఫంక్షన్ కూడా ఉండేది. 2020 నుంచి కూలింగ్ ఫంక్షన్ అయితే దీంట్లో రిమూవ్ చేయడం జరిగింది. ఇక డాష్బోర్డ్ పైన చూడండి ఇక్కడ హనీకామ్ డిజైన్ ప్యాటర్న్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం ఈ i10 మాత్రం చాలా బ్యూటిఫుల్గా చూడండి. డాష్బోర్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పైన డే నైట్ IRVM, సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్, ఇటువైపు టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నది. ఇది బ్లూటూత్ మైక్, అంటే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ దీని ద్వారానే అవతల వారికి వినిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫ్యూయల్ క్యాప్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నుంచే మనం పెట్రోల్ అండ్ CNGని ఫిల్ చేయించుకోవచ్చు. ఇక్కడ CNG ఫిల్ చేసుకున్నటువంటి నాజిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 kg కెపాసిటీ సిలిండర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం పెట్రోల్ అండ్ CNG రెండు ఫ్యూయల్స్తో కూడా మనం రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా CNGకి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడండి ఇన్స్టాల్డ్ బై CEV ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఈ CNG కిట్ ఈ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ CNG సిలిండర్ ID నెంబర్, డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్, వాటర్ కెపాసిటీకి చూడండి 60 liters ఉంది. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ రీటెస్ట్ మనకు క్లియర్గా దీని గురించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కార్ డెలివరీ తీసుకోగానే ముందుగా CNG ఫిల్లింగ్ స్టేషన్కి వచ్చాం. ఈరోజు 83 rupees per kg ప్రైస్ అయితే ఉంది. 8 to 10 kg ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే చెప్పినప్పటికీ దీంట్లో ఓన్లీ 7.16 kg ఫ్యూయల్ మాత్రమే ప్రస్తుతానికి ఫిల్ చేయించగలిగాం. ఒకసారి డ్రైవ్ చేసి పెట్రోల్తో డ్రైవ్ చేసినప్పుడు అలాగే CNGతో డ్రైవ్ చేసేటప్పుడు ఆ పవర్ అండ్ టార్క్ విషయంలో డిఫరెన్స్ ఎంతవరకు ఉందనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం దీన్ని పెట్రోల్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం రన్నింగ్లో తర్వాత CNGలోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే టియాగోలో మనం చూసినట్లయితే మనం CNG మోడ్లో పెట్టుకొని కూడా మనం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పెట్రోల్ మోడ్లో పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత CNGలోకి షిఫ్ట్ కావాల్సి ఉంటుంది. ఎస్ చూడండి స్టార్ట్ అయింది. మీకు తెలుసు i10 మనకు చాలా రిఫైన్డ్గా ఉంటుంది. ఎలాంటి వైబ్రేషన్స్ కానీ ఏమి కానీ ఉండవు. చూడండి జస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత CNG మోడ్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మన CNGకి పెట్రోల్కి విడివిడిగా మనకు ఫ్యూయల్ గేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సీట్ బెల్ట్ పెట్టేసుకొని ఒకసారి CNG మోడ్లోనే డ్రైవ్ చేసి మీకు ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తా. ఓకే, ఫస్ట్ గేర్ వేస్తున్నా, క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ ఇవ్వట్లేదు నేనేమాత్రం. 3 members ఉన్నా కూడా ఓకే బాగానే ఉంది క్రీ ఫంక్షన్. కాకపోతే ఫుల్లీ లోడెడ్గా ఉన్నప్పుడు మాత్రం CNG మోడ్లో ఉన్నప్పుడు మనం కొంచెం యాక్సిలేటర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే పెట్రోల్లో అయితే క్రీ ఫంక్షన్ ఇంకా స్పీడ్గా ఉంటుంది. సో ఇంకోటి ఏం గమనించానంటే, నేను ఆల్రెడీ ఇది పెట్రోల్ వెహికల్ చాలాసార్లు నేను డ్రైవ్ చేశాను కాబట్టి నేను ఇంకోటి గమనించిన విషయం ఏంటంటే, ఇనిషియల్ గేర్స్లో ఫస్ట్ సెకండ్ గేర్స్లో మెయిన్గా మనం ఖచ్చితంగా టార్క్ అండ్ పవర్ విషయంలో కొంచెం అంటే పెట్రోల్తో పోలిస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. కానీ మనం థర్డ్ గేర్ దగ్గర నుంచి అంటే మెయిన్గా 4th and 5th గేర్లో మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయం. కానీ ఇనిషియల్ గేర్స్లో మాత్రం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్లో కూడా ఇనిషియల్ గేర్స్లో కొంచెం పవర్ అండ్ టార్క్ విషయంలో కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఖచ్చితంగా పెట్రోల్తో పోలిస్తే. అంటే సడన్ పవర్ అనేది మనం యాక్సిలరేటర్ ఇవ్వగానే సడన్ పవర్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. అది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో మనం సింగిల్ హ్యాండ్తో ఈ ట్రాఫిక్ కండిషన్లో స్టీరింగ్ని అయితే కంట్రోల్ చేసేటట్లుగా ఉంది ఫ్రెండ్స్. ఇక గేర్ షిఫ్టింగ్ అంటారా, మీకు తెలిసిందే. గేర్ షిఫ్టింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది.
డ్యూయల్ హార్న్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో హార్న్ సౌండ్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి కొట్టించిన 7 kg సిఎన్జి అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సిఎన్జి ఫిల్ చేయించుదామని చెప్పేసి ఇంతకుముందు కొట్టించిన దగ్గర కంటే కూడా వేరే బంక్ దగ్గర ఒకసారి ట్రై చేద్దామని వేరే బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 7.5 kg వచ్చిందా? 7.50 అంటే నియర్లీ 8కి తక్కువ అవుతుంది. 7.5 kg ఫ్రెండ్స్, 7.5 అయితే ఉంది. చూడండి ప్రైస్ ఈరోజు 83 రూపీస్ పర్ కేజీ, టోటల్గా 622. ఫ్రెండ్స్, ఒకసారి స్టార్ట్ చేసి క్లస్టర్ ఒకసారి చూపిస్తా. మనం రెగ్యులర్ i10 స్పోర్ట్స్ వేరియంట్కి దీనికి మనకు క్లస్టర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. దాంట్లో మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో ఎనలాగ్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో మనకు MID ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఒకసారి స్టార్ట్ చేసి క్లస్టర్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇగ్నిషన్ ఇచ్చా. చూడండి, మనం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది పెట్రోల్ మోడ్లోనే ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సిఎన్జి మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. నేను స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా సిఎన్జి మోడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎస్, చూడండి ఇప్పుడు సిఎన్జి మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు సిఎన్జికి పెట్రోల్కి సపరేట్గా ఫ్యూయల్ గేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే ట్రిప్ A, ట్రిప్ B, టోటల్ కిలోమీటర్ డ్రైవెన్, అవుట్ సైడ్ టెంపరేచర్, ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో కనబడతా ఉంటాయి. కానీ యావరేజ్ కిలోమీటర్ మాత్రం దీంట్లో మనకు షో చేయదు. ఇప్పుడు మనం ఫ్యూయల్ కొట్టించాం కాబట్టి ట్రిప్ Aని మళ్ళీ 0 చేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేస్తే 0 అయిపోద్ది. ఎస్, 0 అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది సార్కి ఒక ఐడియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఏమో పెట్రోల్ ఫ్యూయల్ గేజ్, లెఫ్ట్ సైడ్ సిఎన్జి ఫ్యూయల్ గేజ్. ప్రజెంట్గా సిఎన్జి ఫ్యూయల్ గేజ్లో మనం డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను పెట్రోల్లోకి మారి పెట్రోల్లో డ్రైవ్ చేసి దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందనేది చూద్దాం. ఇందాక మనం సిఎన్జి మోడ్లో పెట్టి డ్రైవ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేద్దాం. మనకు ఏమైనా పవర్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. డెఫినెట్గా ఇనిషియల్ గేర్లో ఫస్ట్ గేర్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. పెట్రోల్కి సిఎన్జికి డిఫరెన్స్ అనేది ఫస్ట్ గేర్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, పవర్ అండ్ టార్క్ పెట్రోల్ మోడ్లో పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మనకు ఎక్కువగా ఉంటుంది. సిఎన్జి మోడ్లో అయితే మనకు తక్కువగా వస్తుంది. ఇక పెట్రోల్ మోడ్లో ఏంటంటే అస్తమానం మనం డౌన్ షిఫ్ట్ చేసే అవసరం ఉండదు. ఓవర్టేక్ చేసే సందర్భంలో కానివ్వండి, లేదా ఆగి మళ్ళీ మూవ్ చేయాలనుకున్నప్పుడు, కొంచెం బ్రేక్ వేసి మూవ్ చేయాలనుకున్నప్పుడు అస్తమానం మనం డౌన్ షిఫ్ట్ చేసే అవసరం ఉండదు. అదే సిఎన్జిలో అయితే కొంచెం మనం డౌన్ షిఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ వేరియంట్లో ఏంటంటే మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. టచ్ స్క్రీన్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఎల్ఐ వీల్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిఆర్విఎం చూడండి, మనం డ్రైవ్ చేస్తూ కూడా రియర్లో ఏదైనా వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డిఆర్విఎం ఇది ఒక మంచి ఫీచర్. ఇది మళ్ళీ మనం ఒకసారి సిఎన్జిలోకి షిఫ్ట్ అవుదాం. ట్రాఫిక్లోనే షిఫ్ట్ అవుదాం. చూడండి, మనకు రైట్ సైడ్ డెడికేటెడ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు సిఎన్జిలోకి. ఎస్, సిఎన్జి బటన్ అయితే నేను ప్రెస్ చేసిన జస్ట్ ఒక 10 సెకండ్ గ్యాప్లో మనకు సిఎన్జిలోకి షిఫ్ట్ అవుతుంది. అదే పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలంటే రన్నింగ్లో ఇమ్మీడియట్గా పెట్రోల్ మోడ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. కానీ సిఎన్జి మోడ్లోకి అయితే ఒక 5 to 6 సెకండ్స్ అయితే గ్యాప్ తీసుకొని సిఎన్జి మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. సిఎన్జి మోడ్లోకి షిఫ్ట్ అవ్వగానే మనకు కొంచెం సౌండ్ కూడా కొంచెం చేంజ్ అయినట్లుగా మనం అబ్జర్వ్ చేస్తాం. మొత్తం మీద అయితే సిఎన్జి వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో కొంచెం పవర్ అండ్ టార్క్ విషయంలో కొంచెం తక్కువ పవర్ఫుల్గా తక్కువ టార్కీగా ఉన్నట్లుగా అయితే మనం గమనిస్తాం. మిగిలిన హయ్యర్ గేర్స్లో మెయిన్గా 4th, 5th గేర్లో మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలియదు.
ఇక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సిఎన్జి ప్రైస్ అనేది పర్ కేజీ పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఎట్ ప్రజెంట్ 83 రూపీస్ అయితే ఉంది కేజీ. అలాగే రన్నింగ్ కాస్ట్ కూడా మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి, పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి డెఫినెట్గా రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే వాతావరణ కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఒకవేళ రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండి మీరు సిటీలో ఉండి సిఎన్జి ఫ్యూల్ స్టేషన్స్ అవైలబుల్గా ఉంటే మాత్రం ఒకవేళ వెహికల్ తీసుకోవాలంటే సిఎన్జి కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అందుకనే మా ఫ్రెండ్ అనిల్ కుమార్ సార్తో కూడా మనం ఇంటర్వ్యూ తీసుకొని ఇంతకుముందు నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోలో కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ కారు గురించినటువంటి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.